అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడి పేరెంట్స్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు అమ్మాయి తల్లిదండ్రులు. అల్వాల్లో కూలీగా పనిచేస్తున్న ప్రకాష్ పై దాడి చేశారు నందకుమార్, లక్ష్మి. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రదీప్ తమ కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పెట్రోల్తో దాడి చేశారు. ప్రదీప్ ఇంట్లో లేని సమయంలో ప్రకాష్ హేమలతపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ప్రకాష్ కు 50% గాయాలయ్యాయి, హేమలతకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో ఓ చిన్నారికి కూడా మంటలు అంటుకొని గాయాలయ్యాయి. ఇద్దరిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆడ గుడికాడ ఆపిరు, కొడదామని చూసిరు. నేను ఆడికి వెళ్ళిపోయినా. నేను దొరకకపోయేసరికి, ఇంటికాడ నేను లేకపోయేసరికి మా డాడీ మీద ఇట్లా చేసిరు, మొత్తం మమ్మీ మీద కూడా చేసిరు. మొత్తం కాల్చేసిరు, పెట్రోల్ పోసి కాల్చిండు. అలా కూతుర్ని అలా అన్న కూతుర్ని లవ్ చేసినందుకు ఇదంతా అయింది. ఆల్రెడీ ముందు కొట్లాట అయ్యింది, కానీ ఆమెతో మాట్లాడతలే. ఇప్పుడు మళ్ళీ కొట్లాట పెట్టుకురు. ఆయననే వచ్చింది, సీదా కొట్లాట పెట్టుకుని పోసేసిండు పెట్రోల్. తర్వాత పిఎస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చి ఈ హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ చూస్తే క్రిటికల్గా ఉంది కండిషన్. ఏం అర్థమవుతలేదు. నా మీద పగుంటే నాకు చూపించాలి, కానీ మా పేరెంట్స్ ఏం చేసిరు, ఎందుకు ఇట్లా చేసిండో తెలియదమ్మా. అసలు సడన్గా చేసేసిండు. డాడీ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉండన్న. ఏం డాక్టర్స్ కూడా ఏం చెప్తలేరు, అసలు 50-50 అంటారు. చాయిస్ లేదంటారు అసలు. వీళ్ళు ప్రకాష్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి వస్తుంటే ఆయన మీద పెట్రోల్ పోసి, ఎవరు పోసింది? అక్కడ నందు, లక్ష్మి అనేట వాళ్ళిద్దరు కారు ఆడ పెట్టేసి వచ్చి ఆయన మీద పెట్రోల్ పోసి ఇలా లోపల రాగానే అరే పెట్రోల్ వాసన వస్తుంది అనేసి అని లోపల పోయి డోర్ పెట్టుకున్నాడు. డోర్ పెట్టుకోగానే పుల్లకి వేసేసింది ప్రకాష్ పైన. ప్రకాష్ మొత్తం కలిపోయింది, 50% కలిపోయింది. దాండికి పోయిండు. మేము ఈ కాలిపోయినాక నీళ్ళు గిన్నె పోసి ఇంకో చిన్నపిల్ల కూడా ఇక్కడ పక్కన ఉండే. ఆ చిన్నపిల్ల 5 ఏళ్ళు ఉంటది. ఆ పిల్ల కూడా కాళ్ళు మొత్తం ఇంటి నుంచి ఆడదానికి పెట్రోల్ పోసింది కదా, అవి మొత్తం పెట్రోల్ ఆవిరి ఇదైపోయి మొత్తం ఆ చిన్నపిల్ల కాళ్ళు కూడా కాలిపోయి అయితే మేము ఉడికొచ్చి చూసి నీళ్ళు గిన్నె అన్ని పోసేసి చల్లారిచ్చిర్రు అందరు. అప్పుడు తర్వాత వచ్చింది నేను వచ్చి ఏమైంది ఇది అనేసానంటే ఇట్లా పెట్రోల్ పోసి కాలబెట్టిండన్నా అనేసానని వాళ్ళు చెప్పారు. సరే అయితే అయింది, అది ఏదైనా ఉంటే 100 కాల్కి ఫోన్ చేద్దాం, అంబులెన్స్ ఫోన్ చేద్దామని అంబులెన్స్ 100 కాల్కి చేసినాం సార్. అంబులెన్స్ కలుస్తలేదా అని అంటే చేయగానే వాళ్ళు అక్కడ నుంచి అంబులెన్స్ ఫోన్ చేసిరంట పిఎస్ వాళ్ళు. చేస్తే వాళ్ళు మెడిసిన్లు ఉన్నాం మేము, కొంచెం మాకు టైం పడుతుంది, ఇంకో బండికి మేము కాల్ చేస్తాంలే అని చెప్పారు. సరే సార్, సరే పంపించండి సార్ ఎమర్జెన్సీగా అని చెప్పినాం. అన్నాక వాళ్ళు వచ్చిర్రు, పట్టుకుని మా పిల్లగాని పట్టుకుని పోరు అనేసి అని అంటే అగ్గిపెట్ట గిన్నె ఇన్నే వేసి డబ్బా గిన్నె ఇన్నే ఉండే అన్ని వాళ్ళు తీసుకొని పోయిపోయారు పిఎస్ వాళ్ళు. ఇక అయినాక వీళ్ళని అంబులెన్స్ వేసి